నూనెలో వేయించి పెట్టుకున్న ఎగ్స్ అండి. స్టవ్ ఇలా కోడిగుడ్లు వేయించుకున్నాను. దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, స్పైసెస్ ఇప్పుడు అన్నీ బాగా ఏగేలాగా వేయించుకున్నాం. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయావు ఫ్రెండ్స్. సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకుంటాం. వస్తాను ఆడే ఉండు. ఒక చిన్న స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి చిన్న స్పూన్తో వేసుకున్నాం. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు ఇంత బాగా కలిసేలా కలుపుకుంటాం. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కూరకు సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఇది కూడా బాగా అంతా కలిసేలా కలుపుకుంటున్నాం. మసాలాలు అనేటివి మాడకుండా కొద్దిగంత వాటర్ వేసుకుంటున్నాం. చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గసగసాలు, జీడిపప్పు, పచ్చిపప్పు, కొత్తిమీర. ఇవి మిక్సీలోకి వేసుకుంటున్నాం. అలాగే కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా తయారు చేస్తాం. కొద్దిగంత వాటర్ వేసుకున్నాం. ఇలా ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మసాలా దాంట్లోకి వేసుకున్నాం రండి. ఇప్పుడు ఇది ఇందులోకి కలుపుకుంటున్నాం. ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కూరకు సరిపడేంత వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు పలసగా కావాలంటే పలసగా చేసుకుని, నేనైతే చిక్కగా చేసుకుంటున్నా. నాకు మాత్రం వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఉప్పు కారాలు సరిపోకపోతే. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకేం ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు ఇట్లా చేసుకున్నారంటే కూర మాత్రం ఎక్సలెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నూనెలో వేయించుకున్న కోడిగుడ్లు ఇప్పుడు మసాలాలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఉడికాక చూపిస్తా. కూర ఎలా వచ్చినదని ఉడికాక చూపిస్తా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.